ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు నిరాశ. కేజ్రీవాల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు. రేపు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు. సెంట్రల్ కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలపై చర్చ. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ తో భట్టి విక్రమార్క భేటీ. మర్యాదపూర్వకంగా రాధాకృష్ణన్తో కలిసిన డిప్యూటీ సీఎం. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన జూపల్లి కృష్ణారావు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్న మంత్రి. సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీతక్క. తెలంగాణలో రెండో రోజు ఎన్డీఎస్ఏ బృందం పర్యటన. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులతో భేటీ. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం. పదవి కోల్పోయిన పోచారం భాస్కర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ ఐటీ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్. ఐకియా సర్కిల్లో అమల్లోకొచ్చిన ట్రాఫిక్ మళ్లింపు. సికింద్రాబాద్ లీగల్ మెట్రాలజీ ఆఫీసులో ఏసీబీకి చిక్కిన మరో చేప. 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఇన్స్పెక్టర్ ఉమారాన్ని పట్టుకున్న అధికారులు. విజయనగరంలో ఏసీబీ వలలో చిక్కిన మరో చేప. 10,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టౌన్ డిప్యూటీ తహసీల్దార్. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్. ఘర్షణలపై ఆగ్రహం, వివరణ ఇవ్వాలంటూ ఆదేశం. జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన ఖరారు. ఈ నెల 27 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం. ఎన్నికల వ్యూహంపై 23న టీడీపీ వర్క్ షాప్. పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన 2 కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుడు. విజయబాబు రాసిన మహాదోపిడీ పుస్తకావిష్కరణ. ఆవిష్కరించిన వైసీపీ నేతలు సజ్జల, అప్పిరెడ్డి, వాసిరెడ్డి పద్మ. విశాఖ గాజువాకలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ. 2 కార్లు, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు. వైభవంగా కదరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సత్యసాయి జిల్లా కలెక్టర్. తమిళనాడులో ఘనంగా శ్రీ త్యాగరాజస్వామి రథోత్సవం. ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన అతిపెద్ద రథోత్సవం. గుంటూరు జిల్లా కాకుమాన్లో రోడ్డెక్కిన గ్రామస్తులు. తాగునీటి కోసం గ్రామస్తుల ఆందోళన. అసోంలో పట్టుబడిన ఐసిస్ ఇండియా చీఫ్ హరీష్ ఫారూకీ. స్పెషల్ ఆపరేషన్లో మరో కీలక ఉగ్రవాది అరెస్ట్. చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్. ప్రైమరీలో బైడెన్, ట్రంప్ జోరు. ఏకపక్ష విజయం సాధించిన 2 నేతలు.